ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు. నువ్వు సూపర్ రా. ఈ మూవీలో ఉన్న ఒక చిన్న క్లిప్పు 2 సెకండ్స్ ప్లే చేస్తాను. ఎక్కువ సేపు ప్లే చేస్తే యూట్యూబోడు లేపేస్తాడు. యెస్. ఈ మూవీలో చూపించే యాక్షన్ సీక్వెన్స్ అనేవి ఇలాగే ఉంటాయి. బుల్లెట్ బాడీకి తగలడం ఒక సెకండ్‌లో అలా చూపించొచ్చు. కాకపోతే ఈ మూవీ డైరెక్టర్ అలా కాదనమాట. లేదు, నేను స్లో మోషన్‌లో స్లో చేసి చూపిస్తా. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'డ్రెడ్'. ఇక ఈ మూవీ స్టోరీ వచ్చేసి అమెరికాలో న్యూక్లియర్ ఎక్స్‌ప్లోషన్ జరుగుతది. సో, అమెరికా మొత్తం నాశనం అయిపోద్ది. కేవలం ఒక్క సిటీ మాత్రమే ఉంటది. అందులో కొంతమంది జనాలుంటరు. సో, కొంతమంది జనాలున్నప్పుడు ఇలాంటి న్యూక్లియర్ ఎక్స్‌ప్లోషన్ జరిగినప్పుడు క్రైమ్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది గదా! సో, ఈ పెరిగిన క్రైమ్‌ని తగ్గించడానికి ఇంత రాద్ధాంతంలోనూ అందరూ ప్రశాంతంగా ఉండాలని పోరాడేది ఒక్కరే. హాల్ ఆఫ్ జస్టిస్ లో ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళు. ఒక సంస్థ పనిచేస్తది. వీళ్ళు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. ఈ మూవీలో విలన్, లేడీ విలన్ అన్నమాట. ఆవిడ పేరు మామ. జగన్ మామయ్య. ఈవిడ ఒక 120 అంతస్తుల బిల్డింగ్‌ని ఆక్రమించి అందులో తన దందా నడిపిస్తుంది. నడిపిస్తూ ఒక నలుగురిని చంపేస్తుంది. ఆ క్రైమ్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన జడ్జ్ ఆ ప్లేస్‌కి వస్తాడు. ఆవిడతో పాటు అతని అసిస్టెంట్ కూడా ఆ ప్లేస్‌కి వస్తది. మన విలను ఏం చేస్తాడో చెప్పండి? వాళ్ళని అందులో లాకేసి అందులో చంపేయాలని చూస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా బయటకొచ్చారు? మామని చంపేశారా లేదా? అనేది మిగతా కథ. బిల్డింగ్ లోపలికి వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు యాక్షన్ అయితే మస్తుంటది. క్లైమాక్స్‌కొచ్చేసరికి మన మామ ఒక మాస్టర్ ప్లాన్ ఏస్తది. కాకపోతే మన జడ్జ్ వచ్చేసి ఆ మాస్టర్ ప్లాన్‌ని ఈ మూవీలో మన హీరో ఫేస్‌ని చూపిచ్చడు. కేవలం సగం ముక్కు, మూతి మాత్రమే కనపడుతుంది. సరే, క్లైమాక్స్‌కొచ్చిన తర్వాత ఏమన్నా ఫేస్ రివీల్ ఏమన్నా చేస్తాడేమో అని అనుకున్నా. కాకపోతే అది చేయలేదు. ఇంతకీ ఈయన ఎవరు అని అనుకుంటున్నారా? ఆయనే యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇది వాళ్ళకి పర్ఫెక్ట్ సెట్టు. చూడండి.